ఇంకాసేపట్లో చచ్చింది మీ మనవరాలే అని తెలుస్తుంది. ఆ తర్వాత మీరందరూ ఎలా ఏడుస్తారో నా కళ్ళతో నేను చూడాలి. ఏమిటది? టీవీ ఎలా వస్తోంది? క్లారిటీ లేదు. సిగ్నల్స్ సరిగ్గా లేవనుకుంటాను. అయ్యా, అయ్యా. ఏంటి మాధవయ్య? ఇన్స్పెక్టర్ మీతో మాట్లాడాలంటున్నారు. ఏంటడా? తెలీదు, మీతోనే మాట్లాడాలంటున్నారు. అలాగా? నీ మనవరాలు చచ్చిందని చెప్పడానికి పోలీసులు వచ్చారు. వెళ్ళి తెలుసుకొని ఏడు. సరే, నేను వెళ్ళి చూస్తాను. టీవీ సరిగ్గా రావడం లేదేమిటో చూడు. అలాగయ్యా. మాధవయ్య, జెమిని కామెడీ వస్తుందేమో చూడు. కామెడీ సీన్లు బాగుంటాయి. అలాగేమ్మా. పెట్టు. ఏంటి మాధవయ్య, ఇప్పుడు టీవీ బాగా వస్తుందా? వైర్ కొంచెం లూజ్ కాంటాక్ట్ ఉంది. బాగా చేశానయ్యా. ఏమిట్రా ఇన్స్పెక్టర్ గారు ఏమన్నారు? ఏం లేదక్క, జస్ట్ పాస్పోర్ట్ వెరిఫికేషన్. అది కాకుండా ఆయనకి ఏదో ప్రమోషన్ వచ్చిందట. అలాగా? నేనేదో పెద్ద ప్రాబ్లం అనుకున్నా. ఏంటక్క, జెమిని కామెడీ చూస్తున్నావా? సరే సరే, చూడు చూడు. ఏదో కాసేపు నవ్వుతూ ఉండొచ్చని. ఆ దేవసేన చచ్చిందని వీళ్ళకి తెలిసే లోపు మనమే అది కనబడకుండా పోయిందని ఒక డ్రామా క్రియేట్ చేద్దాం. లక్ష్మి, అమ్మగారు. లక్ష్మి, దేవసేన రూమ్ లో లేదు. తను ఎక్కడుంది? నేను చూడలేదమ్మా. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే. సరే, నువ్వు మావయ్యకి అమ్మకి కాఫీ ఇచ్చి దేవసేన ఎక్కడుందో సరేనమ్మా. వెళ్ళు వెళ్ళు. దేవసేన, మీరు పడుతున్న ఈ ఇబ్బందుల నుంచి కొంచెం కొంచెంగా రిలీవ్ అవుతూ వస్తున్నారు. మీ జ్ఞాపక శక్తిని తిరిగి రప్పించడానికి కొంచెం ప్రయత్నించారంటే మీరు త్వరగా కోలుకుంటారు. ఇప్పుడు మీకు మీ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలాగా కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. వాటికి సమాధానాలు ఈ నోట్బుక్ లో రాయాలి. ఆ బుక్ ఇలా ఇవ్వండి. ముందు మీ పేరు రాయండి. భయపడకమ్మా, ఏం కాదు. మీరు చదివిన స్కూల్ పేరు రాయండి. ఇంకా ఎంతసేపు అవుతుంది? తెలీదు మేడం, వెయిట్ చేయండి. ఏమన్నారమ్మా? ఇంతసేపు అయింది, ఇంకా ట్రీట్మెంట్ ఇస్తున్నారా? ఏమైందో కాస్త కనుక్కోండి. నాకు చాలా భయంగా ఉంది. టెన్షన్ పడకలేలా, ముందు కూర్చో కూర్చో కూర్చో. షాక్ ట్రీట్మెంట్ అంటే కొంచెం అటు ఇటు అవుతుంది. నువ్వు కంగారు పడకుండా ప్రశాంతంగా కూర్చో, అంతా మంచిగా జరుగుతుంది. నాన్నగారి పేరు రాయండి. నేను హాస్పిటల్లో ఉన్నాను. చెల్లికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏం కాదు, తర్వాత కాల్ చేయండి. ఇంకా ఎంతసేపు? సరే, ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. మీ ఫ్యామిలీలో ఉన్న గంగను చూసి మీరెందుకు భయపడుతున్నారు?
మిమ్మల్ని ఏం అడగను. కొంచెం రిలాక్స్ అవ్వండి. భయపడకుండా ఉండండి. నర్స్ ఇంజెక్షన్ ఇవ్వండి. పేషెంట్ ని రూమ్ కు షిఫ్ట్ చేయండి. ఓకే డాక్టర్. మాయకి షాక్ ట్రీట్మెంట్ అయిపోయిందా? తనకేం సమస్య లేదు కదా? తను బాగానే ఉంది కదా? ఇది ఎవరి హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టగలరా? ఇది మాయా హ్యాండ్ రైటింగ్ లో ఉంది కదా? అవునా? ఏంటంత ఆశ్చర్యపడుతున్నారు? అది మాయ చేతితో రాసిందే. ఏంటి? డాక్టర్, తను చదివిన స్కూల్, తనతో చదివిన ఫ్రెండ్స్, వచ్చిన మార్కులని, చివరిగా తను చూసిన సినిమాను కూడా గుర్తు పెట్టుకుని మరీ రాసింది. తనకన్నీ పూర్తిగా జ్ఞాపకం వచ్చాయా? తనకు నయం అయిపోయింది కదా డాక్టర్? నయం అవుతూ వస్తోంది. త్వరలో మీ అమ్మాయిని డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళిపోవచ్చు. మాయ విషయంలో పూర్తిగా మిమ్మల్ని నమ్మాం. మా నమ్మకం ఉమ్ము కాలేదు. మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియటం లేదు డాక్టర్. సైకలాజికల్ గా మాయలో ఇంప్రూవ్మెంట్ ఉన్నా గంగ గురించి మాట్లాడినప్పుడు తను ఎప్పట్లాగే భయపడుతూ ఉంది. ఇప్పుడున్న మాయ పరిస్థితికి తను భయపడేలాగో లేదా షాక్ గురయ్యేలాగో ఎలాంటి విషయం చెప్పినా తన మానసిక పరిస్థితి మళ్ళీ దెబ్బతినే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే తన ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఎందుకు డాక్టర్? ఏంటన్నా? మాయ తన పరిస్థితి నుంచి బయటపడిందని సంతోషించే ఇలాంటి సమయంలో తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. అది మాత్రం మీరు మర్చిపోకండి. సరే డాక్టర్. ఏమండి, మాయ గండం నుంచి బయటపడిందని సంతోషపడుతూ ఉంటే డాక్టర్ మళ్ళీ ఇలాంటి సమస్య రావచ్చు అంటున్నారేంటండి? అమ్మా, మనం ఉన్నాం కదమ్మా. మాయకి షాక్ కలిగించే విషయం ఏది తెలియకుండా ఉండేలా మనం జాగ్రత్తగా చూసుకుందాం. అయితే మాయ డిశ్చార్జ్ అయిన తర్వాత మన ఇంటికి తీసుకెళ్లిపోదాం. అలాగేమ్మా, మన ఇంటికి తీసుకువెళ్దాం. మనం ఉండాల్సిన చోటు ఆ బంగ్లానే. మా బావ ఆస్తి మన చేతికి వచ్చే వరకు ఆ బంగ్లా వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. నేనెంతగా చెప్తూ ఉన్నా మీ పట్టుదల వదలరా? మాయ ఈ పరిస్థితికి రావడానికి కారణమే గంగ. గంగ పేరు వింటేనే మాయ భయపడుతోంది. అలాంటప్పుడు గంగ ఉన్న చోట మాయ ఎలా ఉంటుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే సమస్య ఏర్పడితే ఏం చేస్తారు? ఆస్తి ఆస్తి అని మీరు పడే దురాశకి నా కూతుర్ని బలి చేయడానికి నేను సిద్ధంగా లేను. మాయ డిశ్చార్జ్ అయిన తర్వాత తన్ని బంగ్లాకి తీసుకెళ్లే ఉద్దేశాన్ని మార్చుకోండి. అమ్మా, మీరు చెప్పేది విను. ఏంటి నాన్న అమ్మ అలా చెప్తోంది? తను చెప్పింది కరెక్టే కదరా. గంగని ఏం చేయకుండా మనం వదిలిపెడితే మీ అమ్మకు కోపం రాకుండా ఉంటుందా? గంగకేదో అదృష్టం ఉన్నట్టుంది నాన్న. పైగా మీరు తనకి ఎవరో మంత్రాలు తెలిసిన వాడు సపోర్ట్ ఉందని అంటున్నారు. మనం ఇప్పుడు ఏం ప్లాన్ వేయగలం? ప్లాన్ వేస్తాను. ఏం చేస్తారు నాన్న? ఏదైనా చేస్తాను. మాయ డిశ్చార్జ్ అయి వచ్చేటప్పటికి ఆ గంగ బంగ్లాలోనే ఉండదు. ఆస్తికి అడ్డంగా ఉన్న ఆ జానకిని ఎక్కడికి పంపించామో అదే చోటుకి గంగను కూడా పంపించాలిరా. దేవసేన, దేవసేన, దేవసేన. ఏంటమ్మా? దేవసేనని చూసావా నాన్న? లేదమ్మా. అరే, ఇల్లంతా వెతికని ఎక్కడా లేదు. తోటలో ఆడుకుంటూ ఉంటది, వెళ్ళి చూడమ్మా. అలాగే నాన్న. దేవసేన, దేవసేన, దేవసేన. గంగా, గంగా. గంగా, గంగా.
తోస్తే చావడానికి నేనేంటి చిన్న పిల్లనా? ఏంటి అలా చూస్తున్నావు? దేవసేన ఒంట్లోకి రాకూడదని తాయెత్తు కడితే ఇదెలా వచ్చిందా అని ఆలోచిస్తున్నావా? నేను ఎలా వచ్చానో చెప్పమంటావా? చెప్పమంటావా? నేను దేవసేన ఒంట్లోకి రాకూడదని తాయెత్తు కడితే ఇదెలా వచ్చిందా అని ఆలోచిస్తున్నావా? నేను ఎలా వచ్చానో చెప్పమంటావా? చెప్పమంటావా? ఎవరు నువ్వు? ఏ ఆత్మ బిడ్డ ఒంట్లోకి రాకూడదని తాయెత్తు కట్టబోతున్నావో ఆ ఆత్మని నేనే. బిడ్డ చేతికి మంత్రించి తాయెత్తు కట్టకూడదు, మామూలు తాయెత్తే కట్టాలి. నువ్వెవరు నాకు చెప్పడానికి? నేనేం చేయదలుచుకున్నానో అదే చేసి తీరతాను. చెప్పిన మాట వినవా? నిన్నేం చేస్తాను చూడు. నన్నేం చేయకు, నన్ను వదిలిపెట్టు. నువ్వు చెప్పినట్టే వింటాను. అలా అంటే మామూలు తాయెత్తు కడతానని చెప్పు. అలాగే, నువ్వు చెప్పినట్టే వింటాను. నన్నేమి చేయకు. చెప్పింది చెప్పినట్టు చేస్తున్నావు. నా మాట కాదనేమైనా చేసావో నేను చంపేస్తాను. నువ్వు ఇంత దూరం చెప్పిన తర్వాత నేను మంత్రించిన తాయెత్తు కడతానా? నా ప్రాణాలు నాకు ముఖ్యం. నువ్వు చెప్పిన తర్వాత నేను మంత్రించిన తాయెత్తు ఎలా కడతాను? నన్ను వదిలే తల్లి. ఇది మాత్రమే కాదు, ఆ రోజు నా భర్తని గడ్డివాములో పడేసి నువ్వు కాల్చి చంపాలనుకున్నప్పుడు కాపాడింది నా బిడ్డని మేడం మీద నుంచి దూసేసినప్పుడు కాపాడింది దేవసేన. నా బిడ్డని చెక్క పెట్టిలో పెట్టి చంపాలనుకున్నప్పుడు తప్పించేలా చేసింది, ఇవన్నీ చేసింది ఎవరనుకుంటున్నావు? నీ ఎత్తులకి పై ఎత్తులు వేసింది నేనే.
నేను అనుకున్నవేవి జరగకుండా నువ్వే అడ్డుగా ఉన్నావని నాకు తెలుసు. నువ్వెన్నిసార్లు అడ్డుకున్నా ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి నేనేమేం చెయ్యాలో అవి చేయకుండా మానం జానకి. నువ్వు ఏం చేయాలనుకున్నా నేను ఈ కుటుంబాన్ని కాపాడుతాను. నేను ఉన్నంత వరకు నువ్వనుకున్నది ఏది జరగనివ్వను. నాతోనే సవాల్ చేస్తావా? నేనెవరో తెలుసా? నా శక్తి ఏంటో తెలుసా? ఎప్పుడైతే నువ్వు నన్ను అడ్డుకోలేకపోయావో అప్పుడే నువ్వు ఓడిపోయినట్టు. నేను తలుచుకుంటే ఇప్పుడే ఈ నిమిషమే నువ్వు పుట్టలోంచి బయటకు వచ్చి గంగ ఒంట్లో ఉన్న విషయం అందరికీ తెలియజేస్తాను. మళ్ళీ నిన్ను పుట్టలోనే బంధించడానికి ఏమేం చేయాలో అన్నిటికీ నేను ఏర్పాటు చేయగలను. కానీ నేను ఆ పని చేయలేదు. ఎందుకంటే నువ్వు నా గంగలో ఉన్నావు. నిన్ను పంపడానికి ఏ ప్రయత్నం చేసినా అది గంగకి చిత్రవధే అవుతుంది. గంగని కష్టపెట్టకూడదనే ఉద్దేశంతోనే నీ గురించి ఎవరితోనూ చెప్పకుండా దాచేశాను. గంగ మీద నాకెంత ప్రేమ ఉందో అదే ప్రేమ నీకు ఉండాలి. ఎందుకంటే తను నీకు పూజలు చేసేది. నీకోసం తన జీవితాన్ని త్యాగం చేయాలని అనుకుంది. తను నీకు చేసిన పూజలన్నీ మర్చిపోయి నువ్వు గంగ ఒంట్లోకి ప్రవేశించి ఈ కుటుంబాన్ని అంతం చేయాలని అనుకోవడం వల్ల గంగ జీవితమే ఇబ్బందికి గురవుతోంది. గంగ అమాయకురాలు. నీ వల్ల తనకి ఎటువంటి సమస్య రాకూడదు. నువ్వు ఇప్పుడే గంగ ఒంట్లోంచి ఈ ఇంట్లోంచి బయటికి పో. నేను పోను. ఈ కుటుంబాన్ని నాశనం చేయకుండా నేను ఇక్కడి నుంచి పోను. వీళ్ళందరినీ అంతం చేయకుండా నేను ఇక్కడి నుంచి పోను. నువ్వు ఈ కుటుంబాన్ని పగ తీర్చుకోవాలని అనుకునేంతగా అసలు ఏం జరిగింది? పసి బిడ్డని కూడా చూడకుండా చంపాలని అనుకునేంతగా అసలు నీ సమస్య ఏంటి? చెప్పు. ఎందుకు ఇలా దయాదాక్షిణ్యాలు లేకుండా ఉన్నావు? ఎందుకు ఇలా పాపాల మీద పాపాలు చేస్తూ పోతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తే ఒరిగేదేంటి? ప్రశాంతంగా ఉన్న ఆ పుణ్య భూమిలో మీ మావయ్య రక్తపు ఏళ్లను ప్రవహింపచేశాడు. చేతులెత్తి మొక్కాల్సిన దైవాంశను అవమానాల పాలు చేసి అంతమొందించాడు. వాడు చేసిన పాపానికి నేను వాడిని అంతం చేయడానికి వచ్చాను. అంతం చేయకుండా వదిలిపెట్టను. నేనున్నంత వరకు జరగనివ్వను. కోరికలు తీరక అల్లాడుతున్న ఆత్మవి నువ్వు. కారణ జన్మురాలైన నాగశక్తిని నేను. నువ్వు కారణ జన్మురాలి అవ్వచ్చు, కానీ నేను ఓ బిడ్డకి తల్లిని. నా తల్లి ప్రేమకి ముందు నీ శక్తి గెలవదు. ఒట్టి ప్రేమ కోసమే నువ్వు ఇంత చేయాలనుకున్నప్పుడు వైరాగ్యంతో ఉన్న నేను ఇంకెంత చేయాలి? ఇంతకు మించి ఏవైనా చేశావో నేను వదిలిపెట్టను. నన్ను ఎదిరించి నువ్వేం చేయగలవు? నేను ఈ కుటుంబాన్ని రక్షించేదాన్ని. నేను ఈ కుటుంబాన్ని శిక్షించేదాన్ని. ఆత్మశక్తి ముందు నువ్వు సాధారణం. నాగశక్తి ముందు నువ్వు సర్వసాధారణం. 6 సంవత్సరాలుగా ఈ కుటుంబాన్ని నా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నాను. 20 సంవత్సరాలుగా ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి గుండె రాయి చేసుకుని కాచుకున్నాను. అంతం చేసి తీరుతాను. అదెన్నటికీ జరగనివ్వను. జరిపించి చూపిస్తాను. నువ్వెలా ఆత్మగా మారేవో అదే విధంగా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆత్మగా అల్లాడేలా చేస్తాను. ముందు నువ్వు నన్ను గెలిచి చూడు. ఆ తర్వాత నా వాళ్ళ గురించి మాట్లాడు.
చచ్చిన నీతో పోటీ పడడానికి నేను రాలేదు. ఆ పాపాత్ముడి కుటుంబాన్ని అంతం చేయడానికి వచ్చాను. నేను అనుకున్నది సాధించి తీరుతాను. నీ వల్లైతే అడ్డుకుంటాను. నువ్వు చేసే ప్రతిదీ అడ్డుకుంటాను. అడ్డుకో, చూద్దాం. చూద్దామే, చూద్దాం. అడ్డుకో, చూద్దాం. చూద్దామే, చూద్దాం. నానా, ఏంటి అరుణ్? ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి నాన్న. అలాగా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ ట్రస్ట్ ద్వారా నువ్వెన్నో మంచి పనులు చేయాలరా. ఇవాళే ట్రస్ట్ సర్వీసెస్ స్టార్ట్ చేస్తానన్నా. అరుణ్, కంకిపాడులో వృద్ధాశ్రమం లేదంట. ట్రస్ట్ ద్వారా బిల్డింగ్ కట్టించివరా? నిక్షేపంగా కట్టిద్దాం అత్తయ్య. హలో సార్, నేను ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. మీరు రాజశేఖర్ గారేనా? అవునండి. మీ అబ్బాయి పేరు అరుణా? అవును, అరుణ్. ఆయన వెంటనే బెంచ్ సర్కిల్లో ఉన్న అశ్విని హాస్పిటల్కి రమ్మంటారా? ఏంటి సార్, ఏంటి విషయం? సార్, ఆయన వెంటనే రమ్మని చెప్పండి సార్. నేను డైరెక్ట్గా చెప్తాను. డైరెక్ట్ గా కాదు, విషయం ఏమిటో ఇప్పుడే చెప్పండి. సార్, మాట్లాడడానికి టైం లేదు సార్. ఆయన రాకపోతే ఇక్కడికి ప్రాణం పోతుంది. ప్రాణం పోతుందా? ఏమిటి మీరు అనేది? మీరు వెంటనే ఆయన పంపించండి. ఏంటండి, విషయం చెప్పకుండా వెంటనే పంపించండి అంటే ఏమిటి అర్థం? మ్యాటర్ ఏమిటో చెప్పండి. సార్, ఇక్కడ ఒక లేడీ అరుణ్ రాకపోతే కిందకు దూకి చచ్చిపోతారని హాస్పిటల్ పై అంతస్తుకి ఎక్కి గొడవ చేస్తుంది. ఏమిటండి మీరు అనేది? అరుణ్ వస్తేనే ఆవిడని కాపాడగలం. ఆయన వెంటనే పంపించండి సార్. సార్, ఎవరో అమ్మాయి మా అబ్బాయి పేరు చెప్పింది కదా అని దానికి మా అబ్బాయిల బాధ్యత వహిస్తాడు. సార్, ఆ అమ్మాయి ఎవరో కాదు సార్. మీకు బాగా కావలసిన వాళ్ళు అంటుంది. మాకు కావలసిన అమ్మాయ ఎవరితోనో? సార్, ఎవరో తెలియదు, పేరు జానకి అని చెప్తుంది. జానక? సార్, ఇక్కడ హాస్పిటల్ ముందు ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్. పబ్లిక్ మీడియా అందరూ వచ్చారు. మీ అబ్బాయి రాకపోతే పెద్ద ఇష్యూ అవుతుంది. మీరు ఎంత తొందరగా పంపగలరో అంత తొందరగా పంపించండి సార్. జానకి అంటున్నారు, ఏదైనా ప్రాబ్లమా? జానకి అనే పేరు చెప్పి ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకుంటాను అని హాస్పిటల్ పై అంతస్తు మీద నిలబడి గొడవ చేస్తుందట. బెన్ సర్కిల్లోని అశ్విని హాస్పిటల్ కి ఇన్స్పెక్టర్ గారు నిన్ను వెంటనే రమ్మంటున్నారు. నేను వెళ్ళి చూసొస్తాను నాన్న. నేను వస్తానండు. వద్దురానా, నేను వెళ్ళి ఎవరో చూసొస్తాను. తమ్ముడు, ఏమిట్రా జానకి అంటున్నావు? ఎవరేంట్రా? ఎవరో తెలియదక్క, కానీ ఇంకొక సమస్య మొదలైంది అని మాత్రం అర్థమవుతోంది. చూడండి మేడం, నేను చెప్పేది దయచేసి వినండి. మీరు కోరినట్టుగానే అరుణ్ గారు ఇక్కడికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. అందుకని మీరు వెంటనే కిందకి దిగొచ్చేయండి మేడం. మీ సమస్య ఎలాంటిదైనా మేము పరిష్కరిస్తాం. మమ్మల్ని నమ్మండి. ఆత్మహత్య చట్టానికి విరుద్ధం. చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళని శిక్షించే అధికారం చట్టానికి ఉంది. నేను కిందకి రాను. నా అరుణ్ రాకుండా ఈ జానకి కిందకి రాదు. ఏంటయ్యా ఆవిడ చెప్పింది? జానకి వచ్చిందని చెప్పి నా అరుణ్ని ఇక్కడికి రమ్మనండి.
మేడం ఇలా చూడండి, మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారు. మీ వల్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దయచేసి కిందకి రండి. నేను కిందకి రాను. సార్, అరుణ్ గారిని రప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం సార్. ఆయన వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం నేను క్లియర్ చేస్తాను సార్. ఓకే సార్, ఓవర్ సార్. అరుణ్ వచ్చేదాకా ఆ అమ్మాయిని మీ కంట్రోల్లోనే ఉంచుకోండి. పరిస్థితి చేయి దాటిపోతే రెస్క్యూ టీం రప్పించండి. ఓవర్. ఓవర్ సార్. ఓకే సార్. అమ్మా, మా మాట వినమ్మా, కిందకి దిగి రామ్మా. నా అరుణ్ రాకుండా నేను రాను. సార్, ఈ సమస్యకి సంబంధించిన అరుణ్ అనే వ్యక్తి గొప్ప వ్యాపారవేత్త కొడుకు. ఆయన స్టేటస్ ని స్పైల్ చేసే డ్రామా అని దీన్ని మనం అనుకోవచ్చా? అమ్మా, మీరు ఊహించుకుని అడిగే ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్పలేను. అరుణ్ గారిని రమ్మని చెప్పాను. ఆయన వచ్చిన తర్వాతే సమస్య ఏంటి అన్నది మాకు తెలుస్తుంది. సార్, ఆ అమ్మాయికి మీకు ఏం సంబంధం సార్? సార్, మీరేనా అరుణ్? అవును సార్. జానకి మీకు ఏమిటి ప్రాబ్లం? జానకి ఎవరు సార్? జానకి నా వైఫ్ అండి, కానీ తను ఇప్పుడు ప్రాణాలతో లేదు. తన పేరు చెప్పుకొని ఎవరో నాటకం ఆడుతున్నారు. తనెవరో చూడడానికి నేను ఇప్పుడు వచ్చాను. ఇన్స్పెక్టర్, తను ఎక్కడ అరుణ్? అలా పై చూడండి సార్. మీకోసం అరుణ్ గారు వచ్చారమ్మా. ఇటు చూడండమ్మా. ఏమండి, నన్ను చూడడానికి వచ్చేసారా? ఏమండి సార్, ఈవిడెవరో మీకు తెలుసా? సార్, ఆవిడ మా అత్తయ్య. ఆవిడ పేరు దేవి. దేవియా? మరి ఆవిడ జానకి అంటున్నారు ఏమిటి సార్? అదే నాకు అర్థం కావట్లేదు. ఆవిడ చేష్టలు మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఏమిట్రా ఇది? సడన్ గా వచ్చింది ఏమిటని చూస్తున్నావా అరుణ్? మీరే వచ్చి నన్ను తీసుకువెళ్లాలనే మిమ్మల్ని ఎక్కడికి రప్పించాను. ఏమిటి అరుణ్ ఆలోచిస్తున్నారు? ఇంటికి రమ్మని నన్ను పిలవండి అరుణ్. నేను మీ జానకిని, నన్ను పిలవండి అరుణ్. సార్, ఆవిడేదో ప్రాబ్లంలో ఉందనిపిస్తోంది. ఎస్, ఆవిడ ప్రాబ్లంలోనే ఉన్నారు. అల్లుడు, మామయ్య బాగానే ఉంది అల్లుడు. ఉన్నట్టుండి నిన్న రాత్రి నిద్రలోంచి లేచి నేను జానకిని, నా అరుణ్ని పిలిపించండి అంది. ఒక్క సెకండ్ నాకేం అర్థం కాలేదు. నాకేం చేయాలో తోచలేదు అల్లుడు. సడన్ గా కత్తి తీసుకుని గొంతు మీద పెట్టుకుని అరుణ్ రాకపోతే కోసుకుంటానని బెదిరించింది. నేను భయపడి హాస్పిటల్ కి తీసుకొచ్చి జాయిన్ చేశాను. ఎలాగైనా కాపాడలుడు. ఆవిడ్ని టెస్ట్ చేసి చూసినప్పుడు ఆవిడేదో స్ట్రెస్ లో ఉన్నట్టుగా అనిపించింది. అదేంటో ఐడెంటిఫై చేయలేకపోయాను. ఆవిడ దారిలో వెళ్తేనే ఆవిడని క్యూర్ చేయగలం. ఏమండి, మనం ఇంటికి వెళ్ళాలి. రాజానికన్ని పిలవండి. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉంటే మీరు జానకి అని ఒక్కసారి కూడా నన్ను పిలవరండి. జానకి అని నన్ను పిలవండి ప్లీజ్. అరుణ్, ఒక్కసారి నన్ను జానకి అని పిలువు. ఇప్పుడు నన్ను జానకి అని పిలవలేదంటే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. నన్ను జానకి అని పిలవండి అరుణ్. దూకేనా? అల్లుడు, తనని జానకిని పిలువు అల్లుడు. లేకపోతే చెప్పినట్టే దూకేస్తుంది అల్లుడు. అల్లుడు, పిలువు అల్లుడు. మామయ్య, నేను ఎలా పిలవను? అల్లుడు, పిలవరు కదా? అయితే నేను దూకేస్తాను. అయితే నా అరుణ్ని జానకి అని పిలవమనండి. సార్, పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. బట్ మీరు ఆవిడ పేరు పెట్టి పిలిస్తేనే కాపాడగలం. సార్, నేను నా వైఫ్ పేరుతో. సార్, ఇప్పుడు ఆవిడ ఒక పేషెంట్. ఆవిడ్ని కాపాడడం కోసం జానకి అని పిలవడంలో తప్పులేదు. అల్లుడు, తనకేం కాకూడదు అల్లుడు. తనకేదన్నా అయితే నేను తట్టుకోలేను అల్లుడు. నిన్ను బతిమలాడుకుంటున్నాను. తాను కోరినట్టే పేరు పెట్టి పిలువు అల్లుడు.
జానకిని నీ జానకిని పేరు పెట్టి పిలవమంటే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా? పిలు అరుణ్, నన్ను జానకి అని పిలు. అల్లుడు పిలు, అల్లుడు పిలు, అల్లుడు. సార్ పిలవండి సార్. పిలు అల్లుడు, అల్లుడు. జానకి. ఇంకోసారి అలా పిలవండి అరుణ్. జానకి కిందకి రా. వస్తాను అరుణ్, నేను వస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. నేను వచ్చేస్తున్నానండి. ఏమండి? అరుణ్, నేను వచ్చేసాను అరుణ్. ఇకపై మనల్ని ఎవరు వేరు చేయలేరు. అరుణ్, అరుణ్, రండి అరుణ్, మన ఇంటికి వెళ్దాం. రండి మేడం, ప్లీజ్ మేడం, రండి అరుణ్, మిమ్మల్ని రండి మేడం, ప్లీజ్ మేడం. ఆ విషయాలు పోలీసులను అడగండి. రండి అరుణ్, పదండి, రండి. ఏమండి, మీతో కార్లో వచ్చి ఎన్ని రోజులైందో. చాలా రోజుల తర్వాత ఈ రోజే ఆ భాగ్యం దక్కింది. రండి అరుణ్, త్వరగా రండి, రండి. అల్లుడు తను పేషెంట్ అల్లుడు, డాక్టర్ గారు చెప్పారు. నా కోసం, మా ఫ్యామిలీ కోసం నువ్వు ఓర్చుకోవాలడు. ముందు కారు తీయలుడు. ఏమయ్యా, చాలా రోజుల తర్వాత భార్య భర్తలు ఈ రోజుగా కలిసి వెళ్ళబోతున్నావు. మధ్యలో నువ్వెందుకు? నువ్వు తర్వాత రా. నువ్వు కార్తీ అరుణ్. రా అరుణ్, వచ్చి కార్తీ, రా కార్తీ, త్వరగా త్వరగా అరుణ్, రా, లేట్ అవుతుంది కదా. కార్ ఎక్కు. దేవి, నా బతుకు బస్ స్టాండేనా? దేవి, ఇల్లు వచ్చింది, దిగవే. అన్నయ్య నన్ను ఇంట్లోకి రాకూడదన్నారు కదా, అలాంటప్పుడు అన్నయ్యకి ఇష్టం లేకుండా నేను ఎలా లోపలికి రాగలను? మావయ్య, అత్త ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతోంది. కరెక్ట్ గానే మాట్లాడుతోంది అల్లుడు, కానీ ఉన్నట్టుండి జానకిగా మారిపోతుంది. తను ఎప్పుడు జానకిగా మారుతుందో, దేవిలా మారుతుందో మనకు తెలియదు అల్లుడు. నేను ఇంట్లోకి రావాలంటే అన్నయ్య వచ్చి నన్ను పిలవాలి, అంతే. అత్తయ్య, నాన్న నీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చి నువ్వు ఆయన్ని కలిసావంటే ఆయన కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. నేను నాన్నని ఎలాగైనా కన్విన్స్ చేసి నీకు చెప్తాను. ఆ తర్వాత నువ్వు వచ్చి ఆయన కలువు అత్తయ్య. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తేనే బెటర్. నేను వచ్చి డ్రాప్ చేస్తాను. మామయ్య, వెళ్దాం పదండి. అత్తయ్య, ఏంటి దేవి దిగా? ఎవరా దేవి? ఎందుకు నన్ను దేవి అని పిలుస్తున్నారు? నేను జానకిన్రా. ఏమరుణ్, నన్ను గుమ్మంలోనే వదిలించుకోవడం మీకు అలవాటైపోయింది కదా. నన్ను పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఆ అవుట్ హౌస్ దగ్గరే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ బంగ్లా గుమ్మం ముందు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారా? ఆ రోజు ఈ జానకి తెలియక మోసపోయింది. ఇకపై ఆ విధంగా జరగదు. ఇప్పుడు నన్ను లోపలికి తీసుకెళ్ళకపోతే ఏం చేస్తానో మీకు తెలుసా? చెప్పేది విను. అల్లుడు నేను లోపలికి తీసుకెళ్తాడు దేవి. వద్దు.
దేవి తొందరపడి ఏం చేసుకోవద్దు ప్లీజ్ దేవి. నేను చెప్పేది విను. అల్లుడు నేను లోపలికి తీసుకెళ్తాడు దేవి. దేవి వద్దు వద్దు దేవి. అయ్యో వద్దు అత్తయ్య. దేవి వద్దు దేవి. దేవి వద్దు. ప్లీజ్ అత్తయ్య నేను చెప్పేది విను. కోసుకోనా లేక లోపలికి తీసుకెళ్తారా? అయ్యో అత్తయ్య వద్దు అత్తయ్య. దేవి 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 ఏం చేసుకోకు దేవి. తొందరపడి ఏం చేసుకోవద్దు దేవి. అల్లుడు నిన్ను తప్పకుండా ఇంట్లోకి తీసుకెళ్తాడు దేవి. నా మాట విను దేవి. తొందరపడి ఎలాంటి అఘాయిత్యానికి తలపడుకో. చెప్పింది విను. అల్లుడు నువ్వైనా కాస్త చెప్పలుడు. మా అన్నయ్య ఇంట్లోంచి బయటికి వెళ్ళమన్నప్పుడు నేను ఎలాగంటే ఇంట్లోకి వెళ్ళగలను? మీ అన్నయ్య వచ్చి నిన్ను లోపలికి పిలవాలి అంతే కదా. అల్లుడు బావగారితో మాట్లాడి నిన్ను ఎలాగైనా ఇంట్లోకి పిలిచి ఏర్పాటు చేస్తాడు. ఏమిటి ఇది నా ఇల్లురా? నన్ను ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. మా అన్నయ్య వచ్చి పిలవందే నేను ఇంట్లోకి రాను. అల్లుడు జానకి మీ ఇంట్లోకి వెళ్ళాలని కోరుకుంటోంది. కానీ దేవి మీ నాన్న వచ్చి పిలిస్తేనే ఇంట్లోకి వెళ్ళాలనుకుంటోంది. దేవి ఇంట్లోకి రాకుండా జానకి ఇంట్లోకి రాలేదు అల్లుడు. దేవి కోసం కాకపోయినా జానకి కోసమైనా మీ నాన్నతో మాట్లాడి దేవిని ఇంట్లోకి పిలవమని చెప్పాలుడు. జానకి కోపంతో గొంతు కోసుకుంటే బాధపడేది దేవి అల్లుడు. నిన్ను బతిమలాడుకుంటున్నాను అల్లుడు. మీ నాన్నగారితో మాట్లాడి జానకి ఇంట్లోకి పిలవల్లుడు. అల్లుడు వెళ్ళలుడు. మీ నాన్నగారిని పిలువల్లుడు. నేను చెప్తున్నాను వెళ్ళలుడు. దేవి పొడి చేస్తాను జానకిని. ఇప్పుడు ఎవరు వస్తున్నారో అర్థం కావడం లేదే. నాన్న ఎవరు అరుణ్? జానకి పేరు చెప్పి గొడవ చేస్తున్నది ఎవరు? మన దేవతయ్య నాన్న. దేవీనా? అవునన్నా తను బయటే ఉంది. ఇంట్లో ఉండి మన మీదే క్షుద్ర పూజలు చేయించి పారిపోయింది కదా, మళ్ళీ వచ్చిందా? అటు నుంచి అంటే పొమ్మను. లేదు నాన్న తను నిజంగానే ప్రాబ్లంలో ఉంది. రే తన నమ్మొద్దు. తడిగుడ్డతో గొంతు కోసి ఏవీ తెలియని అమాయకురాలా నటించే నంగనచ్చరాది. తనంతట తన ఇంట్లోంచి పారిపోతే పోలే దాని దరిద్రం వదిలింది అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త సమస్య తీసుకొస్తుంది అనుకుంటా. రేయ్ దాన్ని నమ్మకూడదు. దాని భాగవతం పోలీసులకు చెప్పి లోపలించకపోయావా? లేదు నాన్న అత్తయ్యని తీసుకొచ్చేసాను. ఎరా నీకేమన్నా మతిపోయిందా ఏమిటి? దాన్ని ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎక్కడున్నది దాన్ని? ప్లీజ్ నాన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అక్కడ ఏం జరిగిందో తెలిస్తే మీరు ఇలా ప్రవర్తించరు నాన్న. దాని గురించి నేనేం తెలుసుకోక్కర్లేదు. అత్తయ్య ఏ పొజిషన్ లో ఉందో మీకు తెలియాలి నాన్న. నేను చెప్పేది కొంచెం ఓపిక వినండి నాన్న. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ నుంచి పొమ్మని చెప్పు. రాజశేఖర్ దేవి మీద కోపంతో తను చెప్పేది విననంటే ఎలాగరా? తనేదో చెప్పాలనుకుంటోంది వినరా. తనేమంటోందో చెప్పరా. మీ జానకి నొచ్చాను పిలవండి అరుణ్. ఆవిడ్ని టెస్ట్ చేసి చూసినప్పుడు ఆవిడేదో స్ట్రెస్ లో ఉన్నట్టుగా అనిపించింది. అదేంటో ఐడెంటిఫై చేయలేకపోయాను. ఆవిడ దారిలో వెళ్తేనే ఆవిడని క్యూర్ చేయగలం. నన్ను జానకి అని పిలవలేదు. ఇక్కడి నుంచి దూకేస్తాను. అది టీవీలో అపరిచితుడు సినిమా చూసుంటుంది, అందుకే ఇలా డ్రామాలు ఆడుతోంది. అత్తయ్య డాక్టరే తను ప్రాబ్లంలో ఉన్నట్టు చెప్తున్నారు. తనని తానే మర్చిపోయి సూసైడ్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. కొంచెం అర్థం చేసుకోండి అత్తయ్య. నాన్న దేవతయ్య తప్పు చేసిందని మనం తనని అలాగే వదిలేయకూడదు. తను ప్రాబ్లంలో ఉందన్న విషయం తెలిసాక మనమే దాన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలి నాన్న. మీరు పిలిస్తేనే లోపలికి వస్తానని గుమ్మలోనే వెయిట్ చేస్తోంది. వచ్చి పిలవండి నాన్న. నేనెందుకు పిలవాలరా? మీరు పిలిస్తేనే లోపలికి వస్తానని గుమ్మలోనే వెయిట్ చేస్తోంది. వచ్చి పిలవండి నాన్న. నేనెందుకు పిలవాలరా? తనకు తెలిసిన మంత్రగత్యం తీసుకొచ్చి జానకి ఆత్మని కట్టడి చేసినందుకే ఈ రోజులా అనుభవిస్తోంది. తనకదే సరైన దండన. దాని విషయంలో మనం కల్పించుకోవడం అనవసరం. మీరు చెప్పేది కరెక్టేనన్నయ్య. మనకి ద్రోహం చేసి వెళ్ళిన దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏంటే నువ్వు మాట్లాడేది? తన ఇంట్లోకి వస్తే
నీకు సమస్యలు వస్తాయని మాట్లాడుతున్నావా? నాకేం సమస్య వస్తుంది? తను వస్తే అన్నయ్యకే సమస్యలు. చూడు, తప్పు చేసిన వాళ్ళు క్షమించమని అడిగినప్పుడు క్షమించడమే మానవత్వం. నీకు తెలియదక్క, అది చేసిన ద్రోహం అంత తేలిగ్గా మర్చిపోయేది కాదు. అది నా చెల్లెలే కాదని ఆ రోజే నేను నీళ్ళు వదిలేశాను. నువ్వు దానేమీ సపోర్ట్ చేయక్కర్లేదు. తను నీ చెల్లెలు కాదని కోపంతో అంటే రక్త సంబంధం కాకుండా పోతుందా? నువ్వెంత కాదన్నా అది నీ తోడబుట్టిన చెల్లెలరా. తన కూతురి ఇంటికి కోడలు కావాలన్న దురాశతో ఆ మంత్రగత్తెని ఇంట్లో పెట్టుకుని అవి ఇవి చేసింది. తన ఆ మంత్రగత్తితో అలా చేయడం తప్పైతే నువ్వు వీరభద్రంతో చేయించినవి కూడా తప్పే. నువ్వు గుడ్డిగా వీరభద్రాన్ని నమ్మినట్టే తను కూడా ఆ మంత్రగత్తెని నమ్మింది. అందువల్లే చెయ్యకూడనివన్నీ చేసిందిరా. ఎవరితో ఎవరిని కంపేర్ చేసి మాట్లాడుతున్నావక్క? అన్నయ్య ఈ కుటుంబం బాగుండాలనే ఆ వీరభద్రాన్ని నమ్ముతున్నారు. కానీ దేవి ఈ కుటుంబం నాశనం అవ్వాలని ఆ మంత్రగత్తెని నమ్మింది. బాగు కోరుకునేవాళ్ళు ముందు వాళ్ళని నమ్మాలి. ఇతరుల్ని నమ్ముకుంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. దేవి మారింది, రేపు నువ్వు కూడా మారతావు. ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళ ఇష్ట ప్రకారమే నడుచుకుంటారు. కానీ అందరూ కాపాడవలసిన విషయం ఒకటి ఉంది, అదే ఈ ఇంటి పరువు. మంచో చెడు ఎవరు చేసినా చెడుని పక్కన పెట్టి మంచినే చూడాలిరా. దేవికి మనం తప్ప ఇంకెవరున్నారా? దేవిని ఇంట్లోకి పిలవరా. ఇంకేం ఆలోచించకరా. నా మాట విను, రారా. ఏంటి అన్నయ్య నా వైపే చూడడం లేదో? ఇంకా కోపం పోయినట్లేదో?